హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది మీరు వెయిట్ లాస్లో ఏం ఫుడ్ తీసుకుంటారో అన్నీ ఫుల్ డీటెయిల్ వీడియో చేయమన్నారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత మార్నింగ్ ఎంటీ స్టమక్ డ్రింక్ అయితే తీసుకుంటాను. ఏదైనా డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతాను. లెమన్ వాటర్, జీరా వాటర్, ధనియా వాటర్ ఇలా అది తీసుకున్న తర్వాత 8 ఆ టైంకి అయితే ఇలా ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటానండి. మనకు వెయిట్ లాస్లో 70% రోలు ఫుడ్ ప్లే చేస్తే 30% రోలు ఫిజికల్ యాక్టివిటీ ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా అవసరమే. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఎంటీ స్టమక్ డ్రింక్ తాగిన తర్వాత అయితే ఇలా తీసుకుంటానండి. అన్నీ కూడా నానబెట్టిన శనగలు లేదా మొలకెత్తిన శనగలు, పల్లీలు, బాదాము, అలాగే వైట్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, ఖర్జూరం. ఇవాళ వాల్నట్ మర్చిపోయాను, వాల్నట్ కూడా ఉంటుంది. ఇవైతే డ్రింక్ తాగేసిన 1 అవర్ తర్వాత ఇవి తింటాను. ఇవి తిన్న 1 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నా డైలీ ప్రతిరోజు రొటీన్ ఈ విధంగానే ఉంటుంది. నేను ఓట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన ఫ్యాట్ లాస్కి ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ప్రిఫర్ చేస్తాను. అలాగే ప్రోటీన్ ప్లేస్లో ఈరోజు అయితే బాయిల్ ఎగ్ అయితే తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. అలాగే ఇంకొక రోజు ఓట్స్ జావా 1 గ్లాస్ తీసుకున్నాను. నానపెట్టి ఉడకపెట్టుకున్న అలసందల్ని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇంకా కీరా క్యారెట్ తీసుకున్నాను. కీరా క్యారెట్ ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, చక్కగా డ్రై ఫ్రూట్స్ ఇంకా మనకి అలసందల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి 2 కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి. అలాగే ఇంకొక రోజు ఏం చేస్తానంటే ఓట్స్తో వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా ఆమ్లెట్ అయితే చేసుకుంటాను. అంటే రోజు ఓట్స్ జావ తాగి బోర్ కొట్టేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తాను అనమాట. దాంతోపాటు ఫైబర్ కోసం చక్కగా కీరా క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఈ 2 కలిపి తీసుకున్నారంటే మీకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది, కడుపు నిండుగా కూడా ఉంటుంది. ఇంకొక రోజు ఇలా ఎగ్ స్క్రాంబుల్ చేసుకుంటాను. వెజిటబుల్స్ అన్నీ వేసి ఎగ్ బాయిల్ చేసి కట్ చేసి వేసుకొని ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని దీంతోపాటు 1 గ్లాస్ ఓట్స్ జావ అయితే తీసుకుంటాను. రోజు ఒకేలాగా తింటే బోరు కొట్టేస్తుంది కాబట్టి ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఇంకొక రోజు ఓట్స్ జావ అలాగే స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కీరా, క్యారెట్, ఆనియన్ మీకు ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకొని ఇలా 1 కప్పు తిన్నారంటే చాలా బాగా ఉంటుంది. మీ ఇంట్లో మీ పిల్లలకి ఇవ్వచ్చు, మీ పార్ట్నర్స్కి కూడా ఇవ్వచ్చు అండి. అందరికీ హెల్తీ అలవాటు చేస్తే మంచిదే కదా. అలాగే దీంతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను. ఈ విధంగా రోజుకొక రకంగా అయితే చేసుకుంటూ ఉంటానండి. అలాగే ఇంకొక రోజు ఓట్స్ జావ అయితే తీసుకున్నాను. దీంతో పాటు కాబూలీ శనగలు కానీ, రాజ్మా కానీ, లేకపోతే అలసందలు కానీ ఏదో ఒక రకమైంది ఉడకబెట్టి పెట్టుకుంటాను కాబట్టి ఇది 1 కప్పు తీసుకుంటాను ప్రోటీన్ ప్లేస్లో. ఈరోజు రాజ్మా తీసుకున్నాను. మార్నింగ్ ఆకలి అనిపిస్తే 11:30 ఆ టైంలో ఫ్రూట్స్ తీసుకుంటాను, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకుంటాను. డైలీ ఏదో ఒక టైంలో 1 కప్పు ఫ్రూట్స్ తీసుకుంటాను. ఇక లంచ్ విషయానికి వచ్చేస్తే ఆఫ్టర్నూన్ 1 కల్లా నా లంచ్ ఫినిష్ అయిపోతుంది. లంచ్లో సింగిల్ పాలిష్ రైస్, కర్రీ ఎక్కువ తీసుకుంటాను. ఖచ్చితంగా కీరా క్యారెట్ అయితే కంపల్సరిగా పెట్టుకుంటాను. మార్నింగ్ ప్రోటీన్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ అంతగా తీసుకోనండి. ఒకవేళ మార్నింగ్ ప్రోటీన్ తీసుకోకపోతే ఆఫ్టర్నూన్ టైంలో బాయిల్ ఎగ్ కానీ, లేకపోతే ఉడకపెట్టుకున్న రాజ్మా, లేకపోతే శనగలు, అలసందలు ఇలా 1 కప్పు ఏదైనా తీసుకుంటాను. పెరుగు కూడా కంపల్సరిగా తినాలండి వెయిట్ లాస్లో. ఎందుకంటే పెరుగులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరైనా సరే. నా లంచ్ ప్లేట్ రోజు ఈ విధంగానే ఉంటుంది. కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోవాలి, రైస్ క్వాంటిటీని తగ్గించుకోవాలి, అప్పుడే మంచిది. తినగలిగిన వాళ్ళు బ్రౌన్ రైస్ ఇంకా మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకో రోజు ఏం చేస్తానంటే 2 పుల్కాలు తీసుకుంటాను, కర్రీ తీసుకుంటాను, కీరా క్యారెట్ తీసుకుంటాను. లంచ్లోకి ఎగ్ ఉంటే ఎగ్ బాయిల్ చేసి పెట్టుకుంటాను. రోజు ఒకేలాగా తినను. ఇక ఈవినింగ్ గ్రీన్ టీ అయితే కంపల్సరిగా తాగుతాను ప్రతిరోజు కూడా. ఇక్కడ ఆ క్లిప్ యాడ్ చేయడం కొద్దిగా మిస్ అయింది. ఆ తర్వాత నైట్ డిన్నర్ 7:30 కల్లా ప్రిపేర్ చేసేస్తాను. ఒక రోజు ఏం చేస్తాను, జొన్న ఇడ్లీ సాంబార్తో చేసుకుంటాను. ఇంకొక రోజు చిక్ పీస్ కర్రీ ఇంకా పుల్కాలు, అది కూడా మల్టీగ్రెయిన్ ఆటాతోనే చేసుకుంటాను. నేనే ఇంట్లో ఆడించుకుంటాను. దాంతోపాటు కీరా క్యారెట్ అయితే కంపల్సరిగా పెట్టుకుంటాను. ఈ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ పట్టదు. 1 స్పూన్ ఆయిల్తో మనం కర్రీ మొత్తం చేసేసుకోవచ్చు. అందుకని ఇలాంటి కర్రీస్ నేను ఎక్కువ ట్రై చేస్తాను. ఇక్కడ చక్కగా టమాటో ఇంకా గ్రీన్ పీస్ కర్రీ అయితే చేశాను, ఇంకా పుల్కా చేసుకున్నాను.
వెయిట్ లాస్లో భాగంగా నా డైలీ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఇటువంటి ఫుడ్సే తింటాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి తప్పకుండా రిప్లై ఇస్తాను. మన ఛానల్లో ఫిట్నెస్కి సంబంధించి మంచి మంచి ఎక్సర్సైజెస్ వీడియోస్ అయితే వస్తున్నాయండి. ఇంకా వాటిని చక్కగా అందరూ ఫాలో అవ్వండి. హెల్దీగా వెయిట్ తగ్గండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.